గుంతకల్ నుండి గెలిచినటువంటి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నియోజకవర్గం మారినా మీరు సక్సెస్ ఆగలేదు. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, అదేవిధంగా శాసనసభ పక్షనేతగా చంద్రబాబుని ఎన్నుకున్నారు, ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఒకే నారా చంద్రబాబు పెద్ద ఆయనతోనే సాధ్యమవుతుందని చెప్పి 5 కోట్ల ప్రజలు కూడా ఏ నమ్మకం ఉందో ఆ నమ్మకం ఖచ్చితంగా చేస్తాడని, అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన సహకారాలు ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దానికి నేను నమ్మకం. అంటే మిమ్మల్ని ఓడించాలని చాలా కుట్రలు పన్నారు రాయలసీమ జిల్లా సంబంధించి. అక్కడ ఎలా చూస్తారు? వాటిని ఎదుర్కొని మీరు గెలిచారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానము, కార్యకర్తలు కూడా నాకు చాలా సహాయపడి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదేమైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి వాటిని నడిపేదానికి నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మరోసారి ఏమన్నా క్యాబినెట్ మంత్రి కాబోతున్నారా? చంద్రబాబు గారు క్యాబినెట్లో రాబోతున్నారా గుమ్మనూరు జయరాం? పెద్ద ఆయన ఆశీస్సులు ఏదైనా కూడా పార్టీలో నమ్మకం వచ్చాను కాబట్టి పార్టీకి నేను కరడుగట్టిన తీవ్రవాదిగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. సార్, ఖచ్చితంగా పార్టీ కరడుగట్టిన తీవ్రవాదిగా ఉన్నాను కాబట్టి చంద్రబాబు ఆశీస్సులతో ఏదైనా జరగవచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ గెలిపించే ప్రజలకైతే గుమ్మనూరు జయరాం థ్యాంక్ యూ చెప్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? ఎంత హ్యూజ్ సక్సెస్, కూటమి 164 స్థానాలు నెల్లూరు జిల్లాకు సంబంధించిన విషయం ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఇది ప్రజల విజయం, చాలా గొప్ప విజయం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ప్రజలందరూ ఇలాగా అమోఘమైన విజయం ఆయనకి కట్టబెట్టారు. ఎన్నికల ముందు మీ మీద చాలా పెద్ద ఎత్తున కుట్రలు జరిగినాయి. కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మీ ఆడియోలు బయట తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ప్రజలు వాటిని ఎక్కడా విశ్వసించలేదు. మీ గెలుపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీరు కానీ గెలుపుకి ప్రజలు పట్టం కట్టారు. అదే చెప్పాను నేను మీకు, ఇది నా విజయం కాదు, ప్రజల విజయం. నన్ను వాళ్ళు మాట్లాడిన దానికి సంస్కారం లేకుండా, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ప్రత్యర్థులు చేసిన మాటలకి అంత ఓట్ల రూపంలో ప్రజలు తండోపతండాలుగా వేసి నన్ను గెలిపించారు. అదే వాళ్ళకి సరైన సమాధానం అని నేను అనుకుంటున్నాను. మహిళలు పెద్ద ఎత్తున 21 మంది మహిళలు గెలిచారు మేడం, ఎలా చూస్తారు? ఈసారి మహిళల ప్రాధాన్యత కూడా పెరిగింది అనుకోవాలి. అవును, ఆల్రెడీ ఎప్పుడో నెక్స్ట్ టైం 33% అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మహిళలకి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. దానికి ఆయనకి నిజంగా మహిళలందరూ చంద్రబాబు నాయుడు పక్కన నిలిచి ఆయన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మహిళలందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోబోతున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. అనేక మంది కుట్రలు పన్నినా ఆ కుట్రలను ప్రజలు నమ్మలేదని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రజలు కల్పించారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్, హైయెస్ట్ మెజార్టీ సాధించారు. ఎలా అనిపిస్తుంది? ఎలాంటి సక్సెస్ ఊహించారా ఇంత మెజార్టీ? అంటే భారీ మెజార్టీ వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత అతి భారీ స్థాయి వస్తుందని మేము అనుకోలేదు. అయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ నియంత పాకెట్తో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్న ఒక ఆలోచన, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలన్నీ కూడా కష్టపడి సాధించుకున్నటువంటిదండి. అలాగే గాజోకులో ఉన్నటువంటి ప్రజానికం ఎలాగైనా ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకోవాలన్న ఒక ఆలోచనతో కూడా ఇవన్నీ కలిసి వచ్చి ఇంత భారీ మెజార్టీ వచ్చిందని మేము భావిస్తున్నాను. భారీ మెజార్టీ లభించింది. క్యాబినెట్లో బెర్త్ కూడా ఖాయం అంటున్నారు, ఏంటి సార్, ఏం చెప్తారు? అంటే క్యాబినెట్లో బెర్త్ వస్తుందా లేదా అన్నది అది మన చేతిలో లేనటువంటి విషయం అండి. వస్తే మాత్రం చేయగల కెపాసిటీ ఉంది అని నేను భావిస్తున్నాను. ఏదైనా బాధ్యతగా ఉండడం, బాధ్యతగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. ఉక్కు ఫ్యాక్టరీ పైన మీరు చేసినంత యుద్ధం, మీరు నిరాహార దీక్ష చేశారు. దానివల్లే దాదాపుగా విశాఖ ఉక్కు తరలింపు అనేది ఆగిపోయింది. ఇప్పుడు కేంద్రంలో మీ అలయన్సే వచ్చింది కాబట్టి విశాఖ ఉక్కు అనేది తరలి వెళ్తుంది అనుకున్నారా? నిలబడే అవకాశం ఉంది? ఖచ్చితంగా నిలబడే అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రజలు ఆ విశ్వాసంతోనే మాకు ఓట్లు వేశారు కనుక మేము స్టీల్ ప్లాంట్ని పరిరక్షించగలం అనే నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాం, చేయగలమనే నమ్మకం మాకు ఉందండి. అది ఓవరాల్గా జిల్లాలో విజయాన్ని చూస్తే కనుక మెజార్టీ స్థానాలు గెలిచారు, ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ప్రజలు ఇది నిజంగా మన భారతదేశానికి స్ఫూర్తిగా తీసుకోవచ్చండి. ఎందుకంటే తెలుగు జాతి ప్రజలు ఎంత తెలివైన వాళ్ళండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి అందులో ఎక్కించి మళ్ళీ ఎప్పుడైతే ప్రజా వ్యతిరేక విధానాలతో వెళ్ళారో
ఆయనకి అధమానికి తొక్కేసినటువంటి ఈ తీర్పు ఏదైతే ఉందో అది నిజంగా స్ఫూర్తిదాయకం, భారతదేశానికే స్ఫూర్తిదాయకం. అందుకే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, నాయకత్వం అంటే ప్రజాసేవకు ఉపయోగించాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలి, అన్ని వర్గాల వరకు న్యాయం జరిగేటట్టుగా చేయాలి తప్ప ఏదో కక్ష సాధిద్దాం, అనగదొగ్గుదాం, ప్రతిపక్ష నేతల్ని వాళ్ళని అరెస్టులు చేద్దాం, ప్రజాస్వామ్య మూలాలని నాశనం చేద్దాం అనుకుంటే ఎవరికైనా ఇదే శాస్తి జరుగుతుందని చెప్పి ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజలు అంటే అనగదొక్కాలను చూసినా ఈ విధంగా చేసిన తీర్పు ఇలాగే ఉంటుంది. ఇది దేశానికి ఒక ఆదర్శమని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. మెజారిటీ వస్తుంది అనుకున్నా కానీ ఇంత హ్యూజ్ మెజారిటీ వస్తుందని ఊహించలేదని చెప్పారు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఎక్కడికి తరలిపోదు, విశాఖ ఉక్కు వైజాగ్లో ఉంటుందని పల్లా శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.